హాయ్ అండి, ఈరోజు నేను మీకు బేకరీ స్టైల్ ప్లమ్ కేక్ హెల్దీ వేలో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట. హెల్దీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి చేశాను. వీడియో మొత్తం తప్పకుండా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో పిల్లలు, పెద్దలు, డైట్ చేసే వాళ్ళు ఎవరైనా తినేలాగా ఉంటుంది ఈ రెసిపీ. సో తప్పకుండా ట్రై చేయండి. సో ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి 3/4 కప్ ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి. ఆరెంజ్ జ్యూస్ కానీ గ్రేప్ జ్యూస్ కానీ వాడచ్చు దీంట్లో. తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల చాప్ చేసుకున్న బాదం, 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్లు పిస్తా, 2 టేబుల్ స్పూన్లు కిస్మిస్, 2 టేబుల్ స్పూన్లు డ్రైడ్ క్యాన్బెర్రీ, 2 టేబుల్ స్పూన్లు టూటీ ఫ్రూటీ వేసుకోవాలి. వీటన్నిటిని ఇందులోకి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్, కివి, ఆప్రికాట్ అని ఉంటాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు అవైలబుల్గా ఉంటే. వీటిల్లో ఏమైనా లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. కాకపోతే జ్యూస్ కొంచెం తక్కువగా తీసుకోవాలి. వీటన్నిటిని జ్యూస్లో బాగా మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ కానీ 12 అవర్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. చూసారు కదా, మొత్తం జ్యూస్ అంతా ఆ డ్రై ఫ్రూట్స్కి పట్టి మెత్తగా తయారైపోతాయి అన్నమాట. సో దాన్ని తీసి ఇప్పుడు పక్కన పెట్టాను. తర్వాత ఒక ప్యాన్లోకి 1/4 కప్ షుగర్ వేసుకొని ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొంచెం కరగడం స్టార్ట్ అవుతుంది. చూసారా, బ్రౌనిష్ కలర్లో క్యారమెల్ అవుతుంది అన్నమాట షుగర్. సో ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. షుగర్ మొత్తం కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇంకొక పక్కన 1/2 కప్ వాటర్ని వేడి చేసుకోవాలి. ఇది కరిగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ క్యారమెల్ వాటర్ రెడీ చేసుకుంటాం అన్నమాట మనం. చూసారు కదా, షుగర్ మొత్తం కరిగిపోయి క్యారమెలైజ్డ్ అయిందనమాట. ఇప్పుడు దీంట్లోకి హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఉండలు కట్టినట్టుగా అనిపిస్తుంది కానీ కరిగిపోతుంది, మళ్ళీ నార్మల్గా అయిపోతుంది అన్నమాట ఇలా కలుపుతూ ఉంటే. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకొని ఉండలన్నీ పోయి కొంచెం మరిగే స్టేజ్కి వచ్చేంత వరకు దీన్ని స్టవ్ పైన ఉంచుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వాటర్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ మిశ్రమంలోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్లో వేయడానికి కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం జాజికాయ, కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 ఇలాచీ వేసుకొని కొంచెం క్రష్ చేసుకోవాలి. షుగర్తో పాటు డైరెక్ట్గా మిక్సీ పెడితే మెత్తగా అవ్వదు, అందుకని కొంచెం క్రష్ చేసుకొని ఇప్పుడు 1/2 కప్ షుగర్ మిక్సీ జార్లోకి తీసుకొని ఆ మసాలాలు కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం పౌడర్, దీన్నే సొంటి పొడి కూడా అంటారు, దీంట్లోకి వేసుకొని మెత్తటి పౌడర్ రెడీ చేసుకోవాలి. తర్వాత 1/3 కప్ పెరుగు, 1/4 కప్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఇలా బాగా విస్క్ చేసుకోవాలి. కావాలంటే మీరు అదే మిక్సీ జార్లోకి పెరుగు, ఆయిల్ యాడ్ చేసి కొంచెం గ్రైండ్ చేసుకుంటే ఇలా కొంచెం క్రీమీ టెక్స్చర్ లాగా తయారవుతుంది. తర్వాత 1 కప్ గోధుమ పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు తీసుకొని బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించడం వల్ల ఉండలుగా రాకుండా ఉంటుంది. కేక్ ఫ్లఫీగా కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్దీయే, ఒక షుగర్ తప్ప. సో షుగర్ బదులు జాగరీ పౌడర్ అని మార్కెట్లో దొరుకుతుంది కదా, దాన్ని కూడా వాడుకోవచ్చు, బెల్లం పొడి. సో మొత్తం హెల్దీ అయిపోతుంది. పిల్లలకు, పెద్దలకు అందరికీ హ్యాపీగా పెట్టేయచ్చు అన్నమాట. ఇందులో వేసిన ఆయిల్ కూడా నేను కెనోలా ఆయిల్ యూస్ చేశాను, కోల్డ్ ప్రెస్ ఆయిల్ అన్నమాట. సో ఇప్పుడు నేను 1/4 కప్ వరకు పాలు మిక్స్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ముందుగా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ ఉంది కదా, అది
డ్రై ఫ్రూట్స్ మిక్స్. ఇది జ్యూస్ ఎక్కువగా ఉంటే గనక దీంట్లో పీల్చుకోకుండా ఎక్కువగా ఉంటే పాలు యాడ్ చేయకపోయినా కూడా పర్వాలేదు. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటే మన బ్యాటర్ రెడీ అయిపోయినట్టే. ఈ మిక్స్ అనేది ఇంకొంచెం థిక్గా ఉన్నా పర్వాలేదన్నమాట. అందుకని పాలు యాడ్ చేయకపోయినా కూడా పర్లేదు అని చెప్పాను. ఇలా ఉన్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు, కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఉడకడానికి అంతే. అంతకు మించి పాలు పోసుకోకపోయినా కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదన్నమాట. సో ఇప్పుడు కేక్ టిన్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా పిండితో మొత్తం డస్టింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ కూడా నేను గోధుమ పిండే వేశాను. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని ఇందులోకి పోసేసుకోవాలి. తర్వాత పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో దీన్ని పెట్టేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఓవెన్లో అయితే 160 ఆర్ 170 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 50 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మన కుక్కర్లో అయినా కూడా అంతే, మీడియం ఫ్లేమ్లో 25 మినిట్స్ పెట్టి తర్వాత లో ఫ్లేమ్లోకి చేంజ్ చేయాలి. సో నాదైతే ఇక్కడ కొంచెం వాటరీగా అయింది కదా, అంటే కొంచెం పాలు పోయడం వల్ల, అందుకని 1 ఆర్ 10 మినిట్స్ పట్టింది మొత్తం టైం. 25 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టాను, మిగతా టైం మొత్తం అంటే 45 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నాను. తర్వాత దీన్ని బయటకు తీసి ఇలా క్లాత్ కప్పేసి చల్లారేంత వరకు వదిలేయాలి. క్లాత్ అయినా మూత అయినా ఖచ్చితంగా పెట్టాలి, లేకపోతే పైన అంతా డ్రైగా అయిపోతుంది అన్నమాట. తర్వాత చాక్తో ఇలా సైడ్లకు అనేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే. చూసారు కదా, యమ్మీ కేక్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.